మళ్ళొక్క మారు మూసీ నది రీజనరేషన్ కానీ ఈరోజు పెరుగుతూ ఉన్న జనాభాకు సంబంధించిన అవసరాలను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ జంట నగరాలకు సంబంధించి మరొకసారి గోదావరి నది జలాలను తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ఓ ప్రక్కన మీరు చూశారు, మీ వైపు కృష్ణా నది జలాలు, మంజీరా నది జలాలు, మేము గోదావరి నది జలాలకు సంబంధించి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి హయాంలో తీసుకొచ్చిన అంశాన్ని నేను గౌరవ సభ్యుల దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అధ్యక్ష, ఆ రోజు కేంద్ర ప్రభుత్వం జయపాల్ రెడ్డి గారు ఉన్నప్పుడు మెట్రో మొదలుపెట్టాం. ఇంకో అంగుళం ముందుకు వేయాలంటే మళ్ళీ మేము వచ్చాం, మళ్ళీ అంగుళం ముందుకు వేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. నాలుగు వైపులా కూడా ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీతో పాటు మీరు చెప్పినట్టు మాస్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ను కూడా తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాం సార్. ఎస్, వీఆర్ ట్రయింగ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దీస్ ఏరియాస్ వేర్ వీ కెన్ కనెక్ట్ టు 4 parts ఆఫ్ 4 different directions ఆఫ్ ద సిటీ. రెండోది వచ్చే వరకు నేను అనుకున్నాను అధ్యక్ష, డాక్టర్ దాసోజీ గారు లేవచ్చినప్పుడు డెఫినెట్లీ ఈ వుడ్ లైక్ టు క్రిటిసైజ్ అగైన్ అని. సార్ దట్స్ ఫైన్ సార్. డెఫినెట్లీ ఈరోజు మంచిది నేనేమంటున్నాను సార్, నేను కూడా పాజిటివ్ చెప్పాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే ఇంకెవరైనా అట్రాక్ట్ అవుతారనే ఉద్దేశంతో కట్టారు, కానీ దానికి సంబంధించిన పాలసీ నిర్ణయాలు తీసుకోవాలి. ఈరోజు ఆదిలాబాద్లో కట్టాం, మేము ఇనాగ్రేషన్ చేస్తాం రేపు ఎల్లుండో. హూ హ్యాస్ టు కమ్, what need to be done as to also before construction only we need to look at that aspect. మీరు నిన్న గట్టిగా చెప్పారు సార్, నాకు నల్గొండలో ఎందుకు నడుస్తలేదని మీరు గట్టిగా అడిగారు నన్ను, మా స్పెషల్ సిఎస్ గారిని. వారే అడిగారు సార్. నల్గొండకు సంబంధించి 2-3 పెద్ద ఆంటర్ప్రినర్స్తో మాట్లాడితే టెక్నాలజీ మారిపోయింది సార్ ఈరోజు అని 2 ప్రధానమైన కంపెనీస్ దే హావ్ షిఫ్టెడ్ టు హైదరాబాద్ సార్. Attrition is the biggest issue what we are facing in the rural areas, right? The second subject he was mentioning is that time Jawaharlal Knowledge Centers అని మొదలుపెట్టాం సార్. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒక మంచి ఇన్నోవేటివ్ ఆలోచన, ద స్కిల్ బేస్డ్ ఓరియంటేషన్ ఉండాలి రూరల్ స్టూడెంట్స్కి అనే అంశంతో జేకేసీస్ ప్రారంభించారు. లేదు సరే జవహర్లాల్ నెహ్రూ కోపం ఉందో ఏమో టాస్క్ అని పెట్టేశారు, మళ్ళీ వచ్చి దాన్నే దే రియో కన్వర్టెడ్ అయితే టాస్క్, ఎందుకంటే ఆ పేరు ఉండొద్దు. సరే వీఆర్ కంటిన్యూయింగ్ విత్ ద టాస్క్, మాకు బేసిక్గా లేవు, మేము కూడా వేరే పేరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఆ టాస్క్ అనేది స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన అంశం, దాన్ని కూడా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాం.